అందరికీ నమస్కారం. నా పేరు శివమనోహర్ రెడ్డి. నేను బెస్తవారిపల్లి గ్రామం, వేముల మండలం, కడప జిల్లా. నాకు మొత్తం భూమి ఎకరా 50 సెంట్లు ఉంది. దాంట్లో 1 ఎకరా బత్తాయి ఉంది. నేను గత 9 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అందులో 5 సంవత్సరాల నుండి కంటిన్యూషన్గా PMDS వేస్తున్నాను. మొదటి సంవత్సరము 9 రకాల విత్తనాలతో మొదలుపెట్టిన, తర్వాత సంవత్సరము 14 రకాలు, ఆ తర్వాత సంవత్సరము 18 రకాలు, ఆ తర్వాత 22 రకాలు, ఈ సంవత్సరంలో 30 రకాలతో వేయడం జరిగింది. ఎకరా 50 సెంట్ల పొలంలో సీడ్ పెల్టైజేషన్ చేసి 50 కేజీల విత్తనాలు, మిల్లెట్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్ అన్నీ కలిపి వెదజల్లడం జరిగింది. ఈ రాళ్ళ నేలలో నేను PMDS వేయడం వల్ల మొలక శాతం కూడా 99% వచ్చింది. నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా PMDS కోసి పశువుల మేతగా ఉపయోగించుకుంటున్నాను. ఈ పశువులకు మేత వేయడం వల్ల పాల దిగుబడి పెరిగింది. ముందు 5 లీటర్లు ఇచ్చేది ఒక పూటకి, ఇప్పుడు 6 లీటర్లు ఇస్తుంది. ఉదయము సాయంత్రము 4 లీటర్లు ఇచ్చేది 5 లీటర్ల పాలు ఇస్తుంది. ఆ విధంగా 2 లీటర్లు రోజుకు ఎక్కువ వస్తుంది. నాకు 20 నుంచి 30 కోళ్ళు ఉన్నాయి. మాకు 2 మేకపోతులు, ఓ పొట్టేలు ఉంది. వాటికి ఇవి వేయడం వల్ల రకరకాలుగా ఉండడం వల్ల వేగంగా వెయిట్ పెరుగుతూ వచ్చినాయి. అమ్మకానికి తొందరగా వస్తాయి. ఈ 5 సంవత్సరాల నుండి నేను PMDS వేస్తున్నా. మళ్ళీ నా పొలంలో పండిన విత్తనాలనే నేను మళ్ళీ PMDS వేయడానికి రైతులకు సప్లై చేస్తున్నాను. నా పొలంలో చల్లదనం ఎక్కువగా ఉండడం వల్ల సీతాకోక చిలుకలు కానీ, పక్షులు కానీ ఏ చెట్టులో చూసుకున్నా కూడా గుళ్ళలో గుడ్లు పెట్టుకొని పిల్లలు పొదుగుతూ ఉన్నాయి. నా పొలంలో నీరు పెట్టి దగ్గర 1.5 నెలగా వస్తుంది. అయినప్పటికీ నా తోటలో pH వాల్యూ 6.5 నుంచి 7.5 మధ్యలో ఉంది. తర్వాత మాయిశ్చర్ 55 నుంచి 90 వరకు ఉంది. మా భూమిలో కూడా టెంపరేచర్ 30 ఉంది. భూమిపైన టెంపరేచర్ చెక్ చేసినా కూడా 32 ఉంది. అది కారణం ఎందుకంటే మనం PMDS గత 5 సంవత్సరాల నుంచి వేయడం వల్ల భూమిలో కానీ ప్రకృతిలో కానీ వేడి అనేది తగ్గింది చాలా వరకు. ఈ PMDS పంట కోత ప్రయోగం కూడా చేసినాము. 5 మీటర్లు ఇంటూ 5 మీటర్లు చేసింటే 2 మోపులుగా కట్టింటే ఒక్కో మోపు 30 కేజీల నుంచి 32 కేజీల వరకు వచ్చింది. ఆ విధంగా 65 కేజీలు వచ్చింది మొత్తము. ఆ విధంగా రావడం వల్ల 65 కేజీలు అంటే 99% మొక్క పెరుగుదల కూడా నాణ్యతతో వచ్చింది అనేది అర్థము. నా భూమి రాళ్ల పొలం అయినప్పటికీ ఈ భూమి నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఒక నెలన్నర వర్షం పడకపోయినా నీళ్ళు లేకపోయినా కూడా ఎప్పటికీ పచ్చగానే ఉంటుంది. ఈ PMDSలో మొక్కజొన్న కానీ జొన్న కానీ ఏ మొక్క పెరిగినా అటు ఇటుగా కేజీ నుండి 2 కేజీల వరకు వేర్లతో పాటు ఈ రాళ్ళ భూమిలో అయినా కానీ మట్టి వేర్ల మీద రాళ్లతో సహా అట్లే వస్తుంది. భూమి గుల్లవారడము ఈ గత 5 సంవత్సరాల నుంచి భూమిని 365 రోజులు ఏదో ఒక పంటతో కప్పి ఉంచడం వల్ల ఇది సాధ్యమవుతుంది. ప్రధాన పంట బత్తాయికి కూడా PMDS వేయడం వల్ల వాటర్ అనేది నేను పెద్దగా వేయడంలే, కానీ అవే ఇగుర్లు వస్తున్నాయి. దాంతోపాటు కాయ కూడా షైనింగ్ ఉండడం కానీ బాగుంది. ఇప్పుడు ఈ చెట్లు 7వ సంవత్సరం, ఈసారి కూడా దిగుబడి బాగా వస్తుంది. ఈ అమ్మడం కూడా రైతులే దగ్గరకు వచ్చి తీసుకొని పోతున్నారు. ప్రకృతి వ్యవసాయ రైతుగా నేను కోరుకుంటున్నది ఏంటంటే PMDS వేయండి. దాంతోపాటు ఆరోగ్యకరమైన భూమిని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మీతో పాటు మీ తోటి రైతులకు అందిస్తారని ఆశిస్తున్నాను.